97 నాకంటే ఒక సంవత్సరం ముందు ఈ మహానుభావులు ఇద్దరు ఎమ్మిగనూరు రాష్ట్రవ్యులు వీరేంద్ర శెట్టి రాఘవరెడ్డి గారు జంట కవులు ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసే ఉంటారు. పత్రిజీకి అత్యంత ఆప్తులైనటువంటి యోగీశ్వరులు వీళ్ళిద్దరు. ఒకసారి చప్పట్లు కొడతాం వీళ్ళిద్దరు. మనం ఎమ్మిగనూరు పట్టణంలో చక్కటి రాఘవేంద్ర పిరమిడ్ నిర్మించారు వీరు. పత్రిజీ ఏం చెప్పినా అగ్నిగుండంలో కూడా దూకమంటే దూకేటువంటి సాహసులు ఇద్దరు. ఇప్పుడు వాళ్ళు ఎందుకో కొంచెం స్లో అయ్యారు, కానీ ఎప్పుడు ఎక్కడ ఏ గొప్ప కార్యక్రమం జరిగినా ముందుంటారు వీళ్ళిద్దరు. నాకు అత్యంత ఆప్తులు. 1999, 2000, 2001 3 సంవత్సరాలు కర్నూలు జానమా యజ్ఞం జరిగింది. ఆ 3 సంవత్సరాలు ఆ జానమా యజ్ఞానికి రైస్ పంపించిన వాళ్ళు వీళ్ళని ఇప్పుడే బైజు మాస్టర్ చెప్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళు చేసిన అమోఘం. ఇప్పటికీ ఏదైనా మహేశ్వర మహాప్రభుడి కోసమైనా జగన్నాథ గట్టుకైనా ముందుంటారు వీళ్ళిద్దరు. మరి మొదట మనం వీరేంద్ర శెట్టి గారి సందేశం విందాం. సదానంద యోగికి వీరిద్దరు కూర్పు భక్తులు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యాన మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. (1997) మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చాలా బలవంతంగా నాతో ధ్యాన కేంద్రం అక్కడ ప్రారంభించడం జరిగింది. నా చేత కాదు అంటే కూడా ఆయన వెంటబడి నాతో అక్కడ ప్రారంభించజేయడం జరిగింది. నేను తప్పించుకోవాలని, సార్ నేను ఒక్కడనే కదా ధ్యానం చేసేది, నేను నా ఇంట్లో చేసుకుంటాను, సెంటర్ ఎందుకు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు సార్ ఒక మాట అన్నాడు, నువ్వు ఒక్కడు ధ్యానం చేసేదే, సెంటర్ స్టార్ట్ చేసి సెంటర్లో కూర్చో చూద్దాము అన్నాడు. కొన్ని రోజులకు ఎక్కడి నుంచో ఈ తలనొప్పి పెట్టుకున్నాను అనేటువంటి పరిస్థితి నీకు ఉంటుంది అని చెప్తే మరి సార్ మాట కాదనలేక మేము ఆ రోజు 1997 ఏప్రిల్ 18న ఎమ్మిగనూరులో ధ్యాన కేంద్రం ప్రారంభించడం జరిగింది. అప్పుడు మాతో పాటు మా అన్న రాఘవరెడ్డి అన్న గారు, మా తమ్ముడు, ఒక 5 మందిమే ఆ యొక్క ధ్యాన కేంద్రంలో రోజు ధ్యానం చేసుకునేవారము. ఈరోజు మరి దాదాపు ఆ ఎమ్మిగనూరు కావచ్చు, ఆ చుట్టుముట్టు ప్రాంతంలో కదా కానీ, ఈ మామూలుగా ఆదోని కానీ, ఈ చుట్టుముట్టు పల్లెల్లో కానీ దాదాపు 1000 మంది ధ్యానం చేస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంకొక విషయం ఏమంటే, మనకు గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మాకు నేర్పించింది ఏమంటే, పని చేసే చోట మేము ఎక్కడ కనిపించే వాళ్ళం కాదు. అంటే ఈ కార్యక్రమాలు జరిగే చోట మేము ఎక్కడ ఎవరు కనిపించరు. మా సేవాదాలు ఇప్పుడు సంఘాల బెలగల్లో, ఈ కంపాడు, ఈ గ్రామాల వాళ్ళు కూడా ఉన్నారు కదా ధ్యానమిత్రులు, ఈ ఎమ్మిగనూరు వాళ్ళు కానీ, ఆదోని వాళ్ళు కానీ, అసలు ఈ సొసైటీ ఉందా, ఈ సొసైటీ సభ్యులు ఉన్నారా అన్నట్లు ఉండేది. ప్రతిసారి వీళ్ళంతా ఎప్పుడు కలిసేవారంటే ధ్యాన యజ్ఞం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా. ఈరోజు మామూలుగా గురు పౌర్ణమికి మన గురువుగారు అయినటువంటి సదానంద యోగి స్వామి యొక్క గురు పౌర్ణమి కార్యక్రమం జరిగినా ఉదయం కాదు వీళ్ళు కలిసేది, ఆఖరిన రాత్రి పొద్దుపోయిన తర్వాత 1 గంటకి వీళ్ళంతా కలిసేవాళ్ళు. ఏమయ్యా స్వామి వచ్చినారా అని అప్పుడు మాట్లాడేవాడు. అంటే సైలెంట్ వర్కర్స్ మాకు సారు ఆ రకంగా నేర్పించాడు. అంటే మీరు ఏదైతే తెలుసుకున్నారో అది సత్యాన్ని 10 మందికి తెలపండి. ధ్యానం నేర్చుకున్నారు, అది 10 మందికి చెప్పండి. సేవ అనేది చేయండి, అది సేవ అనేది కూడా 10 మందికి చేయండి మీరు అని చెప్పి మాకు సార్ ద్వారా మేము నేర్చుకున్నాము. అదే ఇప్పటికీ ఆయన నుంచి ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఆచరిస్తూ అందరికీ చెప్తూ వెళ్తున్నామని చెప్తూ నేను ఇంతతో విరమిస్తున్నాను. నిజంగానే వీరేంద్ర శెట్టి గారు కానీ, రాఘవరెడ్డి కానీ వారు పనులు చేస్తూ ఉంటారు, ప్రముఖంగా కనపడరు. విరాళాలు వసూలు చేస్తూ ఉంటారు, చేసినామని చెప్పుకోరు.
వారు విరాళాలు ఇస్తూ ఉంటారు, ఇచ్చినామని చెప్పుకోరు. ఇలాంటి సైలెంట్ మాస్టర్స్ ఉండడం వల్లనే నిజంగా ఎంతో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మరి వారి సహమిత్రుడు సహయోగి శ్రీ రాఘవరెడ్డి గారిని ప్రసంగించవలసిన కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన ఆత్మజ్ఞానులందరికీ నమస్కారాలు. మరి వేదిక మీద పెద్దలు, ఆత్మజ్ఞానులు, ముఖ్యంగా మా మిత్రులు మారం శివప్రసాద్ గారు ఇప్పుడు ఒక మాట చెప్పారు, మాకన్నా సీనియర్ రాఘవరెడ్డి ఈరణ శెట్టి అని. కానీ సేవలు ఆయనకన్నా మేము చాలా వెనుకున్నాం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే కడతాల్ బ్యూటిఫికేషన్ విషయంలో ನಮ್ಮ పిరమిడ్లో ఆయన చేసిన పని అమోఘం. కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో సత్యం లేదని చెప్పి నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు మాకన్నా శివప్రసాద్ గారు చాలా ముందు ఉన్నారు. ఆయన ఇంటికి కూడా పోయాము కడతాల్లోన. కాబట్టి మరి పత్రిసారి చెప్పిన మార్గంలోనే మేము నడుస్తాం. ఈరోజు మనం ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం పత్రిసారే మనకి. మరి పత్రిసారి గారి గురువు అయిన సదానంద యోగి గారి ఆరాధనోత్సవం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ ఒకప్పటికి మేము ఫస్ట్లో వచ్చాము ఇక్కడికి. ఇంకా ఈ ధ్యాన మందిరం తప్ప ఏమీ లేదు అప్పుడు, సాధు సమాధి తప్ప కాంపౌండ్ లేదు, ఏం లేదు. ఈ మధ్య చూస్తుంటే చాలా డెవలప్ అయింది. అసలు గుర్తుపట్టలేకుండా బైజూస్ అదే చెప్పాను, ఏం బైజూస్ చాలా డెవలప్ చేశారంటే, అవును సార్ ఈ మధ్య బాగా డెవలప్ చేశామని చెప్పారు. ఏం సార్ బాగున్నారా? వీళ్ళంతా మాకు పాత మిత్రులే. దయచేసి అమ్మ మీరందరూ కొత్తగా ఒకవేళ ధ్యానంలోకి వచ్చింటే కూడా మీ ఇంటి పక్కల వాళ్ళకి అందరికి చెప్పి, ముఖ్యంగా మన పత్రిసారి కాన్సెప్ట్ ఏమి వెజిటేరియన్ గమ్మని మాంసం విడిచిపెట్టమని. దయచేసి అది మీరు ఎక్కువ చెప్పాలి, మీరు చెప్తూనే వింటారు పిల్లలు కానీ మేము ఇల్లు కానీ. ప్రతి ఇంట్లో కూడా తల్లి చెప్తూనే వినదమ్మా, తండ్రి చెప్తే ఇండ్రు, అది మాకు గ్యారంటీ. కాబట్టి దయచేసి మీ పిల్లలు కూడా మాంసం విధాన్ని చెప్తూ మరి రోజు ధ్యానం చేసి ఆత్మలో నిమ్మకులై ఆత్మజ్ఞానం తెలుసుకోవాల్సిన కోరుతూ ఆనందంగా జీవించాల్సిన కోరుతున్నాను. జై హింద్. ఇతరుల విషయాన్ని గొప్పగా చెప్పడం అనేది మీ యొక్క యోగ లక్షణం. చాలా సంతోషం. ఈరణ శెట్టి గారు ఒక విషయము, మన గురువు గారు అయినటువంటి సదానంద యోగి స్వామి గారి ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకుందామని మళ్ళీ నేను మైక్ ఇప్పించుకున్నా. అప్పుడు మేము మొట్టమొదట చేరినప్పుడు గురువుగారు సమాధి తప్పనిచ్చి వేరే ఏం లేదు ఈ చుట్టూ. మాకు దయదలిచి ప్రసాద్ ఫుడ్ పెడితేనే ఫుడ్, లేకపోతే లేదు, అటువంటి పరిస్థితి. ఆ టైంలో మన బైజు బ్యాచ్, బైజు మాస్టరు, భాస్కరు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా, వీళ్ళకు ఒక ఆయన ఒక ఆఫర్ ఇచ్చారు. మైసూర్ మాస్టర్ కదా, మైసూర్ ఆయన ఒక ఆఫర్ ఏమని ఇచ్చారంటే, మీరు కాంపౌండ్ కడతామంటే ఆయన, నేను మొట్టమొదట మీరు కాంపౌండ్ కడతానంటే 10,000 రూపాయలు నేను ఇస్తాను, మిగతాది మీరు, చంద్రశేఖరు, రాజన్ సార్ అని వాళ్ళు, మీరు కాంపౌండ్కి కడతామని అంటే నేను ఇస్తా అంటే, అప్పుడు మన బైజు సారు ఆయన ఏదో నాకు బాధ్యత అప్పచెప్పినాడు సదానంద యోగి స్వామి అనుకుని, ఈ యొక్క బాధ్యతను తీసుకుని మన పిరమిడ్ ధ్యానులందరి దగ్గరికి కూడా వచ్చి, మా ఎమ్మిగనూరు కూడా వచ్చారు. అప్పుడు ఎమ్మిగనూరు కూడా మనకు గేట్కు మా మిత్రుడు ఒకరు ఇచ్చారు, సిమెంటు, ఏదేది కావాలో మనకు చేతనైనంత వరకు మన శక్తి మేరకు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఒక సంఘటన, ఆ అనుభవాన్ని చెప్పాలనే ఉద్దేశంతో నేను లేచినాను అనమాట. ఈ ఊర్లో ఒక వడ్డాయాన్ని మాట్లాడుకున్నారు వీళ్ళు ఈ కాంపౌండ్ కట్టడానికి. మాట్లాడుకునే తర్వాత వీళ్ళు ఒక మాట ఏం చెప్పారంటే, మేమంతా స్టూడెంట్స్మే, మాకు ఏం తెలియదు దీని గురించి, నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాం, కాంపౌండ్ కట్టడానికి సిమెంట్, ఇసుక, నువ్వు ఏం కావాలంటే ఇస్తాం, డబ్బు ఎంత కావాలంటే అంత ఇస్తాం, అంతే, మేము కలెక్ట్ చేసేవరకు మా డ్యూటీ, దీని గురించి మాకేం తెలియదు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఆయన అనుకున్నాడట, బకరగాలు దొరికినారు, నేను చేతనైనంత వరకు మేయొచ్చు, దీన్ని బాగా దుబ్బొచ్చు, దీంట్లో బాగా నేను తినొచ్చు అని చెప్పి అనుకున్నాడంట. కానీ రాత్రి మన సదానంద స్వామి ఊకుంటాడా? ఆయనకు కలలో ఒక సింహం రూపంలో వచ్చి మీదికి వచ్చి నట్లు ఆయనకు కలబడింది. ఆ కళలోనే భయపడినాడు ఆయన. భయపడి ఏంది ఇది ఇట్లా జరుగుతుంది అని అనేటప్పటికీ ఈయన సదానంద స్వామి వాయిస్ వినిపిస్తుందంట, స్వామి కనపడ్డాడంట. ఏమని అంటే, రే నువ్వు పిల్లలని ఏమైనా శాస్తి చేసినావు అంటే నీ కథ ఉంది చూడు.
పిల్లలని నువ్వేమైనా శాస్త్ర చేసినావు అంటే నీ కథ ఉంది అని. ఆయన ఉదయం వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి ఆయన నమస్కారం చేసి నా తప్పైంది తప్ప నేను ముందు రోజు ఇట్లా అనుకున్నాను, ఆ స్వామి వచ్చి రాత్రి నాకు వాంచినాడు, కాబట్టి మీకు మీరు సామాన్ అంతా తెచ్చేయండి, కానీ నేను కూలి రోజు నాకు కూలి వస్తే చాలు, అంతకన్నా నేను ₹1 ఎక్కువ తీసుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆయన చేసిన దానికి కూడా ప్రతిఫలంగా మరి సదానంద యోగి స్వామి కూడా వాళ్ళ అబ్బాయికి కూడా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అని తర్వాత మాకు తర్వాత తెలిసింది అది. అంటే ఆయన చేసిన దానికి కూలి కూడా ఆయన ఇచ్చేసినాడు, అంటే వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. అట్లా మనం గురువులని ఎటువంటి లాభాపేక్ష లేనట్లు ఎప్పుడైతే సేవ చేస్తామో గురువులు మనకు తెలియకోకుండా మనం వెన్నట్టి ఉండి మనకు వాళ్ళు అనుగ్రహాన్ని ఇస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి కోపం చేసుకున్న వారి స్వరం వినపడింది ఆ పనిచేసిన కార్మికుడికి. చూడండి ఎంత అదృష్టవంతుడు. అట్లే స్వామికి సమాధి స్థలాన్ని నిర్మించాలని చెన్నారెడ్డి గారితో కలిసి ఇక్కడికి పత్రిజీ వచ్చారు. స్వామి సమాధి ఏర్పాటు చేస్తుంటే కొలతలన్నీ నీకు గౌండాన్ని పిలిస్తే ఆ గౌండాకు సదానంద స్వామి కనపడట. ఈ కొలతలు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని. చూడండి ఆయనకు అలా దర్శనం దొరికింది. బైజుకు ఒక పదవి ఇవ్వాలని చెప్పి నాకు దర్శనం దొరికింది. ఈయనైతే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. సరే, మన ముఖ్య అతిథి ద్వారకానాథ్ గారు మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు. శ్రీ సదానంద యోగి నిత్యాన్నదాన సేవా ట్రస్ట్కి, ఈ ట్రస్ట్కి ఒక కార్యనిర్వాహక వర్గం ఉంది. దీని చైర్మన్ శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ. మరి మొన్నటిదాకా మేనేజింగ్ ట్రస్టీగా ఉండి ఎన్నో లక్షల రూపాయలు ఇక్కడ స్వామి సేవకై వినియోగించిన వారు శ్రీ మారం రంగనాథరెడ్డి తాడిపత్రి. చెప్పండి కొడదాం సరే. ఇప్పుడు ఈ మేనేజింగ్ ట్రస్టీ మరి ట్రెజరర్ శ్రీ భువనేశ్వర్ రాజు గారు. చెప్పండి కొడదాం సరే. మరి ట్రస్ట్కి వైస్ చైర్మన్లు 2, ఒకరు మారం శివప్రసాద్ అంటే నేను, 2 పిఆర్ వెంకటేశ్వర రెడ్డి నందవరం. చెప్పండి కొట్రా. ఇక సభ్యులు బ్రహ్మర్షి ప్రేమనాథ్, డాక్టర్ ఇందిరా, మన దాకా కర్నూలులో ఉండేవారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. మరి నంద్యాల సత్యం గారు, డోన్ కోర్టిక గాయత్రీదేవి, మన దాకా మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. నూకల సాయికృష్ణ తాడిపత్రి, నందవరం ప్రసాద్. మరి మొన్నటిదాకా నంద్యాల సత్యం గారు ఇక్కడ ఒక ట్రస్టీగా ఉన్నారు. కారణాంతరాల వల్ల వారు రాజీనామా చేశారు. దయచేసి వారి స్టేజ్ మీదకి వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నంద్యాల సత్యం గారు, సత్యం గారు రండి ఒకసారి. చప్పట్లు కొడదాం సత్యం గారికి. వీరు ఇక్కడ ఎంతో సేవ చేశారు. వాస్తవానికి కొంతమంది సేవను మనం వెళ్ళకట్టలేం. వారి సందేశాన్ని విందాం. సేవ అనేది ఎవరు చేయట్లేదు, మనకు మనం సేవ చేసుకుంటున్నాం. ఏ పని చేస్తున్నా మనల్ని మనం ఉద్ధరించుకోనికే చేస్తున్నాం తప్పితే ఒకరి కోసం మనం చేయట్లేదు. ఉద్ధరేదాత్మ ఆత్మానం అన్నారు. సదానంద స్వామి కానీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కానీ, ఏ గురువులైనా సరే, పంచభూతాలైనా సరే, ప్రతి ఒక్కరం కూడా మన ఆత్మను మనం ఉద్ధరించుకోనికి మనం పనిచేస్తున్నాం. ఓకే, సేవ అనేది లేదు. ధర్మం, మన ఆత్మ ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నాం. భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక తల్లి కడుపులోకి ప్రవేశించి ఎన్నో జన్మాంతరాల నుంచి మన సంస్కారం చేత మనము జన్మ తీసుకుంటాం. ఒక పర్పస్తో జన్మ తీసుకుంటాం. ఏ కారణం చేత పుట్టినామో ఆ కారణాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మరల మనకు జన్మ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరము మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నాము. ఆ ధర్మంలో మనం ఆనందంగా జీవిస్తున్నాం. ఓకే, ఇంతవరకు నాకు గతంలో ఇక్కడ నా ఆనందాన్ని నేను పెంచుకోనికి
పిల్లలు వచ్చిన వెంబడి లోపలికి వెళ్ళాను. ఆ చెట్లను వాటిని చూస్తే చాలా ఆనందం అనిపించింది. మనం చేసిన పని మనకు ఆనందాన్ని ఇవ్వాలి. మన ఆనందం కోసం మనం పనిచేస్తుంటాం. ఎక్కడైనా సరే నా పాత్ర ఉన్నంత వరకు ఇక్కడ ఆనందాన్ని అనుభవించాను. ఇప్పుడు ఇంకో చోట నాకు అవకాశం లభించింది, అక్కడ నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఎప్పుడు నేను నా ఆనందం కోసం నేను పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సత్యం గారు, చాలా బాగా చెప్పారు. మనం ఎవరి కోసం సేవ చేయడం లేదు, మన ఆత్మ ఎదుగుదల కోసం సేవ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు ఈ ట్రస్ట్కి మరి అబ్బూరి కోటేశ్వరరావు గారు నెక్కల్లు గుంటూరు దగ్గర వారు ప్రధాన కార్యదర్శి, మరి సహకార్యదర్శి, జాయింట్ సెక్రటరీ మరి మన బజుబాబు వారి సందేశం మనం విన్నాం. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఈరోజు శ్రీ ద్వారకానాథ్ గారికి మనం గట్టిగా చెప్పకూడదాం. వీరొక మహాయోగి, పత్రిజీ బావమరిది, మరి స్వర్ణమాల పత్రి మేడం తమ్ముడుగానే కాకుండా ఎంతోమంది గురువులు ఉన్నారు. వీరికి ఎంతోమంది సూఫీ మాస్టర్లు ఉన్నారు. నాకు జానాన్ అప్పదేశ్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వారు ఎంతో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. దేవుడి అడ్రస్ ఏంటంటే ఎవరైతే అడ్రస్ లేదో ఆయనే దేవుడు అని చెప్పిన వాడిన నా పతా, దేవుడికి చిరునామా లేదు అంటే ఒక్క పదంలో ఎంతో గొప్ప అర్థాన్ని చూపించిన వాడు. వారి సూఫీ గురువు గురించి హైదరాబాద్లో ఉన్న చార్మినార్ దగ్గర సూఫీ గురించి చెప్పిన వారు. యాస్ట్రల్ ట్రావెల్స్లో అంటే సూక్ష్మశరీర యానంలో ఎన్నోసార్లు సదానంద యోగిని కలుసుకున్నవారు. అంతేకాకుండా ఒకసారి లోప్సాంగ్ రాంపా మాస్టర్ గురించి చెప్పారు. వీరు బెంగళూరు మైత్రేయ బుద్ధ పిరమిడ్లోకి వెళ్తూ ఉంటే కారులో వెళ్తున్నప్పుడు మరి మరణం లేని మీరు పుస్తకాన్ని రాసినటువంటి ఎవరు సార్ స్వామి, లోప్సాంగ్ రాంపా మాస్టర్, మధ్య నేను పేర్లు ఊర్లు మర్చిపోతున్నాను, క్షమించాలి. లోప్సాంగ్ రాంపా మాస్టర్ వీరికి కనపడి ఈ పిరమిడ్లో 6 రకాల ఎనర్జీలు ఉంటాయి, అబ్జర్వ్ చేయవా అని చెప్పారట. ఆ ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేసి ఇంటర్వ్యూలో నాకు చెప్పిన వారు. ఎంతో స్వాధ్యాయ సేవ చేసిన వారు, ఎన్నో ఇంగ్లీష్ పుస్తకాలు చదివిన వారు, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అప్ అండ్ డౌన్స్ చూసిన వారు. సదా ఆనందం అంటే ఎక్కడ ఉండాలంటే నేను దగ్గర చూడాలి. సదా ఆనందం. నిజంగా నాకు ఈయనంటే ఎంతో ఎంత రిలాక్స్గా, ఎంత హ్యాపీగా, చిరునవ్వు చెరగకుండా ఉంటారు వాళ్ళు. ఇంత రిలాక్స్గా ఉండాలంటే ఎంత ప్రయత్నం చేసినా నాతో కాలేదు. నేను 5 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, అంత కాలే. ఏదో కోపం వస్తుంది, ఏదో ఆవేశం వస్తుంది, ఏదో ఎమోషన్ వస్తుంది, ఇంకేదో వస్తుంది. కానీ ఎప్పుడు చూసినా ఇదే చిరునవ్వుతుంటారని ఎట్లా వస్తుందో అర్థం కాదు నాకు. నిజంగా ఈ సదా ఆనంద యోగి, మన సదానంద యోగి వారికి అత్యంత ఇష్టమైనటువంటి శిష్యుడు. వారి యొక్క దివ్య సందేశాన్ని వినడానికి మనం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా ఎక్కువ చెప్పేశారు నా గురించి. అంతా ఏం లేదండి, నేను తక్కువ చెప్పానండి. ఒకటి నిజమండి, ఈయన సదానంద యోగి గారు నా గురువు గారు. 1988 నుంచి ఆయన దగ్గర నేను శిష్యుడిగా చేస్తున్నాను. కొన్ని ఇవాళ అన్నదానం గురించి చాలా మాట్లాడారు. అన్నప్రసాదం అన్నారు, అన్నదానం అన్నారు. మొట్టమొదటి అన్నదానం గురించి చెప్తాను. ఇక్కడ దాంట్లో అయింది అన్నప్రసాదం చలో. సో ఇలాగే గురు పూర్ణిమ రోజు సో పత్రికలు అన్నారు, మనం వెళ్ళి ఈ చోట మనం అన్నం ప్రసాదం ఇద్దాం అందరికీ అన్నారు. అప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఏం లేదు, ఒక రూమే ఉండేది, ఇంకేం లేదు ఇక్కడ. సో మాకు ఏమో తెలియదు, ఇక్కడ మాకు కొత్తే వాళ్ళకి ఆయనకి సుభాష్ గారు కూడా పత్రిక గారు కూడా కొత్తే. నలుగురం వచ్చి అన్నం కూడా ఎలా ఉండదో తెలియదు మాకు. అంటే ఎక్కడి నుంచి ఇవ్వాలి, కర్నూలు తీసుకురావాలా, ఏం చేయాలి అన్నది. నెక్స్ట్ డే గురు పూర్ణిమ. సో అప్పుడు పత్రిక గారు ఏమన్నారంటే, ఇవంతా మనతో కాదు, ఇక్కడ హోటల్ ఉంటుంది కదా, అక్కడ హోటల్ ఉండేది చౌరస్తా మీద, బనగానపల్లిలో చౌరస్తా మీద లెఫ్ట్కి ఉండేది. అది ఇంకా ఉందో తెలియదు నాకు అని. సో వాడికి వెళ్ళి చెప్పాం, బాబు మాకు ఒక సాంబార్ రైసు కర్డ్ రైస్ కావాలి, ఇస్తావా అని. ఇస్తాను సార్ అన్నాడు. ఎంతమందికి అంటే ఎంతమందికి ఇవ్వాలి మాకు అర్థం కాదు కదా, ఎంతమంది వస్తారో తెలీదు. సరే ఒక 100 మందికి ఇవ్వండి అన్నాం.
అని చెప్పి వాళ్ళకి డబ్బు ఇచ్చేసి రేపు సాయంత్రం మళ్ళీ 7 గంటలకు ఇక్కడికి వస్తాము, అది మేము తీసుకెళ్ళి మళ్ళీ మీకు ఇచ్చేస్తామని. సరే అక్కడ మాట్లాడుకొని వచ్చి కొన్ని మంచినీళ్ళు మాట్లాడుకొని గ్లాసులు ప్లేట్లు తీసుకొచ్చి ఇక్కడ వచ్చాం. ఇక్కడ వచ్చి బయట ఆపుకున్నాం మన జీప్ని. పత్రికా జీప్ ఉండేది. ఎవరు రారే, 7 అయిపోయింది, 7:30 అయిపోయింది, 8 అయిపోయింది, ఎవరు రారే. మెల్లిగా కొంతమంది వచ్చారు. అడిగారు ఏంటండి అంటే, లేదండి ఇది మా గురుగారి సమాధి అండి, ఇవాళ ఆయన గురు పూర్ణిమ అండి, దానికోసం మేము అన్నదానం చేస్తున్నామండి అని. సరే అండి అది వాళ్ళు వచ్చారు, ప్లేట్ ఇచ్చాం, తిన్నారు, వెళ్ళారు. వాళ్ళని చూసి కొంతమంది ఆగారు, ట్రాక్టర్ వెళ్ళే వాళ్ళంతా. అలా మెల్లమెల్లిగా కొంతమంది ట్రిక్లింగ్ డౌన్ వస్తూ పోతున్నారు కొంతమంది కొంచెం. అలాగా ఒక 8:30, 9 అయ్యేసరికి ఒక 50 మంది తిన్నారు. కానీ ఇంకా చాలా ఫుడ్ ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు. సుభాష్ అంటే పత్రికారితో అన్నాను, ఏం చేద్దాం మనం ఇప్పుడు అని. ఉంటే ఉంటుంది, లేకపోతే ఏం చేస్తాం, ఒక బనగానపల్లికి వెళ్ళి అక్కడ మంచి పెట్టుదాం అన్నారు. సరే అని చెప్పి కాసేపు అయ్యాక రావడం మొదలెట్టారు. నందవరం నుంచి కొంతమంది వచ్చారు. అప్పుడే కొంచెం అని తెలిసామాట ఇక్కడ ఈ ఫలానా చోట అన్నదానం చేస్తున్నారని. వచ్చారు. రావడం ఇలా వస్తూనే ఉన్నారు. నాకు అర్థం కాలే ఏం చేయాలో. సో ఎందుకంటే మేము ప్లేట్స్ కొన్నాం కాబట్టి నాకు తెలుసన్నమాట ఎంతమంది భోజనం చేశారు. అప్పటికే 100 ప్లేట్లు అయిపోయాయి. కానీ వచ్చిన వాళ్ళని ఎలా పంపిస్తాను, నేను సుభాష్ పత్రికారితో అన్నాను, ఆయన కూడా అనేసాడు. సో నేను చూశాను, స్వామీజీ మీ పేరు మీద పెడుతున్నాం ఫస్ట్ టైం, ఇది ఏం చేయమంటారు, ప్లేట్లు అయితే అన్నీ ఉన్నాయి, అన్నం లేదు ఇక్కడ మా దగ్గర, ఏం చూద్దామంటే ఆయన ద్వారకా అనేవారు. ద్వారకా ఒక చేయి అని డబ్బా ఇచ్చారన్నమాట, 10 డబ్బా. ఆ డబ్బా మీద మూదపెట్టు, ఆ డబ్బాలో చూడకు నువ్వు, తీస్తూ పోయి వేస్తూ పో, తీసేస్తూ సర్వ్ చేస్తూ పో, ఏమో చూద్దాం అన్నారు. సో నేను చూడలేదు, ఇక నా పని అయిపోయింది. ఆయన అడిగాను, నాకు జవాబు ఇచ్చారు, అయిపోయింది. సో ఇస్తున్నాను. మాతో ఇంకొక పాలు ఉండేవాడు. ఏం భయ్ ఎంతమంది అయిందంటే ఇప్పటికీ 200 ప్యాకెట్ 200 ప్లేట్స్ అయిపోయాయని. మేము పరేషాన్, అరే మనం ఆర్డర్ చేసింది 100 ఇస్తూనే పోతున్నాం. అలాగా అల్టిమేట్లీ మీ నెంబర్ అండి 300 మంది చేశారు రోజు. బై 10:30 300 మంది భోజనం చేసి వెళ్ళిపోయారు. అండ్ మాకు ఆకలిస్తుంది. ఆ టైం నీకేం ఉండదు, ఇక్కడ బంగారప్పుడు కూడా ఏమి ఉండదు మనకి. సరే హైవేలో పోదాం కదా చూద్దాం అనుకున్నాం. చూస్తే కొంచెం మిగిలిన దాంట్లో జస్ట్ మనం నలుగురు సరిపోయేంత, ఓన్లీ ఫర్ 4 of us. సో అటువంటి మనిషిన అంటే ఒక సేయింగ్ ఉందన్నమాట ఉర్దూలో, జే ముజే ముర్షిద్ కా మిల్ గయా బాహు, జే ముజే మేరే ముర్షిద్ కా మిల్ గయా బాహు మై బన్ గయా కాఫిర్. అంటే ఎప్పుడైతే నాకు నా గురువు చేపట్టుకున్నాను, ఎప్పుడైతే నేను నా గురువు చేపట్టుకున్నాను, అప్పుడు నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఎందుకంటే ఆయన నా దేవుడు, ఆయన అంత నాకు నా సర్వస్వం ఆయనే. అటు ఇటు చూసే అవసరం నాకు లేదు. సో అలాగా ఒకసారి ఇలాగే వచ్చాం మధ్యాహ్నం. అప్పుడు ఇంకా గేట్ ఏం లేదు, సేమ్ ఇక్కడ ఉండేది గేట్, అది ఆ చుట్టుపక్కన. అక్కడ మా బండ ఆపుకొని కూర్చున్నాం. సో వస్తే తలుపేస్తుంది. అరే ఏంద్రాబాయ్ ఇక్కడ ఇద్దరు వచ్చాము, నేను చూడకుండా వెళ్ళిపోతాము. ఈ తలుపు కాదండి, వేరే తలుపు ఉండేది, చాలా పాత తలుపు ఉండేది, అన్ని చెదలు కొట్టేసి ఉండేవి అంతా, కింద మంది లాక్ ఉండేది. సో వచ్చి చూస్తే లాక్ ఉంది. నాతో మా ఫ్రెండ్ ఉండేవాడు చందర్ అని. చందర్ లాక్ ఉంది, ఏం చేద్దామంటే సరిగ్గా చూడరా అన్నారు. అక్కడి నుంచి చూస్తున్నాను, కళ్ళితే పై చూడన్నారు ఆయన. చూస్తే పైన తాళం ఉంది. ఆ తాళం నుంచి అప్పుడు లోపల కాకు అంటారు. సో అటువంటి మాస్టర్ ఆయన. ఏ మాస్టర్ కన్నా అండి, ఎలాగైతే ఇప్పుడు అన్నట్టు ఆయన ఎలాగైతే ఒక శిష్యుడికి ఒక మాస్టర్ కావాలో, ఒక మాస్టర్ కూడా ఒక శిష్యుడు కావాలి. ఇప్పటిదాకా ప్రచారం చేయాలంటే అర్థం ఏంటి, నేను నేర్పి అని.
ప్రచారం అంటే ప్రచారం కాదు, ఇది చెప్పారు. ప్రచారం అంటే మనకేం తెలుసు దాంట్లో కొంచెం నేర్పడం. నాకు ఏబిసిడి తెలుసు, నాకు ఏబిసిడి నేర్పిస్తాను. నాకు A to Z వస్తే A to Z నేర్పిస్తాను. ఎందుకంటే లేకపోతే ఆ జ్ఞానం మనతో ఆగిపోతుంది అక్కడ, అది వేరే వాళ్ళకి వెళ్ళదు. సో అలాగే ఆయన ఎలాగంటే మీకు ఆయన యాక్చువల్లీ సూఫీ. సూఫీ అంటే ఎలాగైతే మనలో రిషి మహర్షి అంటామో, ఈయన సౌదీ అరేబియా నుంచి వచ్చి ఇక్కడ దిగారు హిమాలయస్లో. ఈయన గురువు గారు తీసుకొచ్చారండి అది. అప్పటికి ఈయన ఏజ్ హార్డ్లీ 7-8 ఏళ్ళు. అటువంటి మనిషి ఈయనమాట. ఇక్కడ కూడా ఎందుకు ఎంచుకున్నానంటే ఆయన కాలగ్రాని రాశారు కదా, ఆయన పేరు ఏంటంటే వీరబ్రహ్మం గారు. ఇక్కడ యాగంటి ఉంది, ఆయన మెయిన్ శిష్యుడిన. అందుకోసం ఆయన ఈ నందవరం చూస్ చేస్తారు. సో అలాగా ఈ ప్లేస్ తీసుకోవడం మొదలైంది అన్నమాట. నాకు కూడా తెలియకుండా ఆయన ఇలాగే వచ్చి ఇంట్లో మెయింటైన్ చేసుకుంటుంటే నా ముందుకు వచ్చి కూర్చున్నారు. కొట్టాల నుంచి వచ్చినటువంటి ప్రభాకర్ గారిని వేదిక మీకు రావాల్సిన కోరుతున్నాను. సో అప్పటి నుంచి నా ప్రయాణం అంత మొదలైంది. మన మెడిటేషన్ అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, మన చక్రాస్ అంటే ఏంటి, మన ఇంద్రియాస్ అంటే ఏంటి, ప్రతిదీ నేర్పించారండి నాకు. సో అటువంటి లెవెల్ ఉన్న మాస్టర్ ఆయన. ఎక్కడ హిమాలయస్, ఎక్కడ కర్నూలు నడుచుకుంటూ వచ్చారు అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఆ చిన్న పాత బస్ స్టాండ్ ముందు ఒక హోటల్ ఉంటే ఆ మేనేజర్ని చూసి పెద్ద మనిషి ఉన్నారు కనపడుతున్నారు, ఈయనకు ఉండడానికి రూమ్ కూడా లేదు అని పిలిచి వాళ్ళ రూమ్లో, ఆయన హోటల్లో ఒక రూమ్ ఇచ్చి ఆయన పెట్టారండి. అది మనకి 4 బెడ్రూమ్ హౌస్లో సరిపోదు, పాప ఆయనకు రూమ్ లేదు. సో అటువంటి అంత ఏమంటారు నిరాడంబరం. సో ఆయన కావాలంటే చాలా చేసుకోవచ్చు. ఆయన ఉన్న పవర్లు చేయాలంటే ఈ కెన్ డూ వండర్స్. ఐ మీన్ నాకు ఎన్నో వండర్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చెప్తానండి. పెద్దది చెప్పండి. మాకు తెలియని విషయాలు ఇవి, అవునా? నాకు కూడా తెలియదు, చెప్పండి సార్. దసరా అంటే మా ఇంట్లో పెద్ద ఫెస్టివల్ అండి. సో దసరాకి ఆ టైంలో నాకు ఉద్యోగం లేదు, ఇంట్లో ఉన్నాను. నేను, మా మదర్, నాకు 2 పిల్లలు, నా వైఫ్. సో మెల్లిగా మా ఆవిడ చెప్పి, నాకు దసరా వస్తుంది, ఎట్లీస్ట్ మనం బట్టలు కొనుక్కుపోయిన పిల్లలు కానీ కొనియాలి కదా, ఏమైనా చెయ్యండి. ఏం చేయాలో అర్థం కాలేదు, బికాస్ నా దగ్గర రూపాయలు లేదు జోబులో. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ మీన్ పొజిషన్ ఉన్నది, ఏం చేస్తాను చెప్పండి, ఉద్యోగం పోతేది, ఐ కాంట్ హెల్ప్ ఇట్. సో ఆయన వెళ్ళి కూర్చున్నాను ఎవరు సాయంత్రం. కూర్చుంటే ఏమైనా ద్వారకా ఎలా ఉన్నావు అన్నారు. ఎందుకంటే మెడిసిన్ సెట్ కాలేదు నాకు, ఆ థాటే వస్తూనే పోతుంది. ఎంత ట్రై చేసినా కూడా ఆ థాట్ పోవట్లేదు తనలోంచి. అంటే నేను మీకు తెలీదా అండి, ఇలా ఉంది ఇవాళ మా వైఫ్ పేరు అంజలి ఇలా ఉంది అంతే. ఓహో అలాగా అన్నారు. అని సరే ఏం స్వీట్ తినిపిస్తామన్నారు నాకు. అరే ఏం సార్, నాకు డబ్బులు ఏమంటే మీరు స్వీట్ తినిపిమ్మంటారు, నా పైసలు లేవు కదా, మీకు తెలుసు కదా అని అవేసే చూసుకుందాంలే అని. దెన్ ఆ రోజు సెషన్ మెడిటేషన్ అయిపోయింది. మళ్ళీ పొద్దున లేస్తాం. ఆ రోజుల్లో పొద్దున 3 గంటలు ఇచ్చేవాడిని. పొద్దున 3 నుంచి 6 గంటలు 3 గంటలు చేసేవాడిని మెడిటేషన్. పొద్దున 3 నుంచి అర్లీ మార్నింగ్ 6 దాకా అనమాట. రాత్రి 8 నుంచి 11 దాకా, అంటే టోటలీ 5-6 అవర్స్ మెడిటేషన్ అయ్యేది రోజు నాకు ఆ రోజుల్లో. సో మళ్ళీ పొద్దున లేచి మెడిటేషన్ కూర్చున్నాను. మన చుట్టూ
ఓ లైట్ ఉంటుందండి, దాన్ని ఆరా అంటాం అన్నమాట. ఈ ఆరా అన్నది ఏంటంటే ఇట్స్ ఏ డిఫరెంట్ బ్యాండ్స్ ఆఫ్ లైట్ అనమాట. ఇంద్రధనస్సు అంటాం కదా మనం, ఇంద్రధనస్సు అన్నమాట. ఎలాగైతే ఎండ ఉన్నప్పుడు వాన పడుతుందో, ఒక చిన్న బిందువు నుంచి ఒక సూర్యకిరణం పోతే మొత్తం ఇంద్రధనస్సు ఫామ్ అవుతుంది స్కైలో. సేమ్ కలర్స్ ఉంటాయి మనకు కూడా, మన దాంట్లో కూడా, కానీ అవి వేరీ అవుతుంది, సైజ్ వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. దాని బ్యాండ్ అంటాం, దాని బ్యాండ్ వేరే అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకోసం చూసారంటే మీరు దేవుడు పట్టం వెనక అట్లా వైట్గా లైట్ ఉంటుంది, దాన్ని హేలో అంటాం, దాన్ని లైట్ ఉంటుంది. అలాగే అన్నమాట మన చుట్టూ లైట్ ఉంటుంది అన్నమాట. ఈ లైట్ వల్లే మనకి యాక్చువల్లీ ఇది మ్యాగ్నెటిజం అన్నమాట. ఈ లైట్ వల్లే మనకు తెలుస్తుంది అన్నమాట, ఫీలింగ్ ఉంటుంది నేచర్తో కలవాలంటే, థాట్స్ కలవాలి అంటే. సో ఆయన చూడంగానే అనుకోవడంగా ఆయన వాజ్ వెరీ బ్రైట్, వెరీ బ్రైట్. అసలు కలర్స్ ఏం కనిపించలేమాట నాకు, ఓన్లీ సన్లైటే కనబడుతుంది, అంటే సూర్యలైటే కనబడుతుంది, నాకేం కనిపించలేదు నాకు. ఇంత బ్రైట్గా ఉన్నారు ఏంటి ఇవాళ అంటే ఆయన ఏమన్నా హైయర్ స్టేట్కి వెళ్ళిపోయారా అని నేను అనుకున్నాను. చాలాసేపు కూర్చున్నాను, ఏం కాలేదు. ఇక నా మెడిటేషన్ అయిపోయే టైం అవుతుంది, పొద్దున 5 అయింది, లేవాలా అవుతా అనుకున్నాను. కానీ ఆయన మాత్రం ఆ లైట్ కనబడుతూనే ఉంది. అన్న సరే కూర్చుందాం, వెళ్ళి పడుకునేది కదా, చేసేది ఏం లేదని. సో మళ్ళీ ఒక 45 మినిట్స్ అంటే 5:45కి ఆయన అదే లైట్ తక్కువైంది. అంటే ఆయన వెరీ హై లెవెల్కి వెళ్ళినప్పుడు ఆయన చాలా సీరియస్ అయిపోతారు అన్నమాట, అంటే మొహం చాలా సీరియస్గా కనపడుతుంది అనమాట. ఆ టైంలో ఆయన్ని ముడుకోకూడదు, అంటే ముడుకో ఇన్ ద సెన్స్ షుడ్ నాట్ డిస్టర్బ్ చేయకూడదు ఆయన్ని. సో మెల్లిగా లేచిన నేను కూర్చున్న ఆసనాన్ని తీసుకున్నాను. కూర్చో అన్నారు మళ్ళీ ఆయన. నాకు భయం వేసింది, మళ్ళీ కూర్చో అన్నారని. సో ఆయన తెలిసి నేను ఏం చూసావు అని అడిగారు. నేను చెప్పాను సార్ ఇలా కనిపించింది మీది. చూసావు కదా అన్నారు. అవునండి అన్నాను. సరే వెళ్ళు అన్నారు. నేను వచ్చి పడుకున్నాను. పొద్దున అప్పటికి 5:45, 6 అవుతుంది. సో కాసేపు అయినా అరౌండ్ 7:30 మా వైఫ్ నన్ను లేపింది. లేపి నువ్వు మా రూమ్లో బెడ్రూమ్లో ఒక స్టీల్ అల్మారా ఉండేది, దాన్ని బీరువా అంటాం మేము, బీరువాలో పైసలు ఉన్నాయి నువ్వు పెట్టావా అని అడిగింది. నేను పెట్టలేదు అన్నాను. మా అమ్మకి పెన్షన్ వచ్చేది ఆ రోజుల్లో. సో మా అమ్మ పెట్టిందేమో అడుగు అని చెప్పాను. మా అమ్మ అడిగింది, నువ్వు పెట్టావు మా పైసలు ఏమన్నా. మా అమ్మ అంది, నేను కూడా ఏం పెట్టలేదు, నేను వెళ్ళలేదు. సో అప్పుడు పిల్లలు తెచ్చిపోయారు, వాళ్ళు స్కూల్ టైం అయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో నేను చూడు అంటే అన్నీ అంటే ఫోల్డ్ చేసిన రూపీ నోట్స్ అన్నమాట, 100 రూపాయలు 100 రూపీ నోట్స్ అన్నీ 5,600 రూపీస్ నాకు పెట్టారండి. 5,600. నాకు అర్థం కాలే ఎక్కడి నుంచి వచ్చాయి పైసలు, నేను అడగలేదు. సో అలాగా మనకి ఎప్పుడైతే ఎగ్జాక్ట్ హెల్ప్ కావాలో మనకి ఎప్పుడైతే ఒక శిష్యుడికి హెల్ప్ కావాలో ఆటోమేటిక్ హెల్ప్ వస్తుంది. నేను ప్రాక్టికల్ నేను చూస్తాను నా లైఫ్లో. నాకే కాదు, ఇంక్లూడింగ్ ఇదంటే ఆ ఫ్యామిలీ, నా కొడుకు కానీ ఈ హెల్ప్ లాట్. నా కొడుకు వాడు అప్పుడు యూఎస్లో ఉండేవాడు, వాడికి హెల్ప్ వచ్చింది. సో అలాగా. కానీ మన దానికి ఆయన ఏమడతారు, నథింగ్, ఓన్లీ మెడిటేషన్. అది మనకి చేయడం రాదు. ఏమండి, ఎందుకంటే దీనికంటే ఈజీ ఇంకేం లేదండి, మెడిటేషన్ కన్నా ఈజీ లేదు. ఎందుకంటే మనం ఏమంటున్నాం, మనమైతే ఏది రోజు చేస్తున్నాం లైఫ్లో, అది దాన్నే ఎరుకగా చేయి, కాన్షియస్లీ చేయి, అంతే అంటున్నాం, ఇంకేం లేదు. గాలి పిలుస్తున్నాం కానీ ధ్యాస లేదు. సో ఎప్పుడైతే మనం ఈ గాలిని శ్వాస మీద మార్చి దాని మీద ధ్యాస పెడతామో అది ఎనర్జీ ఫామ్ అయిపోయింది. ప్రతిరోజు మనం కలగంటాం. కళ అంటే ఏంటండి, మనకు తెలియకుండా మనలోంచి మన సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళి అది విహారం చేసి మళ్ళీ వస్తుంది. దాన్నే మనం ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటాం. అది కూడా మనకి ఎరుకలేదు. ఎందుకంటే మనం దాన్ని కళ అంటాం, వచ్చాక కొంచెం గుర్తుపెట్టుకుంటా కొంచెం మర్చిపోతాం.
అదే ఫుల్గా గుర్తుందనుకోండి, అదే మరి మనకు తెలిసి చేసామనుకోండి, అయిపోయింది. అది మనం చేస్తున్నాం, అది ఎరుకు లేకుండా చేస్తున్నాం. ఆ ఎరుకు లేని తన నుంచి ఎరుకగా వచ్చామనుకోండి, ఇంకేం అవసరం లేదు లైఫ్లో. అంతే. రోజు నిద్రపోతున్నాం, ఎప్పుడూ అబ్జర్వ్ చేసామా? మనం వెళ్ళి పడుకుంటాం, బెడ్ మీద పడుకుంటాం, కొంతమంది మ్యూజిక్ వింటారు, కొంతమంది బుక్ చదువుతారు, కొంతమంది ఇంకేం చేస్తారు. బెడ్ మీద పడుకున్నంత వరకు మనం మెలుకుతూనే ఉన్నాం. సో ఆ మేలుకో నుంచి నిద్రలోకి ఎప్పుడు వెళ్ళాం మనం? ఆ షిఫ్ట్ ఎలాగైంది? అప్పటిదాకా మేలుకునే ఉన్నాం. ఒక క్షణంలో మనం ఆ మేలుక స్టేట్ నుంచి నిద్ర స్టేట్కి వెళ్తున్నాం. ఎలా వెళ్ళాం? నేను 60 ఏళ్ళు చేస్తున్నాను. ఎన్నేళ్ళు మనం చేస్తున్నాం, ఎన్నిసార్లు మనం గుర్తుపెట్టుకున్నాం? ద సేమ్ థింగ్ మనం అంటున్నాం అన్నమాట. అంటే నువ్వు కూర్చో, ఎరుకుగా మేలుకొని ఉండు, అదే మెడిటేషన్ అంటే, ఇంకేం లేదు. థాట్స్ రాకుండా, ఎలాగైతే మన నిద్రలో మనకి థాట్స్ రావు, నిద్రపోతే మనకి థాట్స్ ఏమి రావు, ఆలోచనలు ఏమి రావు మనకి. ఎలా వస్తాయి? ఆ 7 గంటలు 8 గంటలు పడుకొని ఉంటాం, రాదు. సిమిలర్లీ చేసామనుకోండి, సదా ఆనంద్, ఆల్వేస్ హ్యాపీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఇంకోటి, చాలామంది పిరమిడ్స్ మనం వెళ్తాం, పిరమిడ్ కట్టామంటాం, లేదా పిరమిడ్ మా రూఫ్ టాప్ మీద పిరమిడ్ ఉంది అంటాం. అండ్ మేము స్టార్ట్ అయినప్పుడు నలుగురమే, పత్రికతో మొదలెట్టినప్పుడు మేము ఈ ఆర్గనైజేషన్ పేరు లేదనుకోండి. అప్పుడు ఆ ఫస్ట్ పిరమిడ్ కట్టడానికి మేము నాన్న తప్ప తంటలు పడ్డాం. ఇది కర్నూలు పిరమిడ్. ఎప్పుడైతే మాకు అర్థం, ఒక ఐడియా వచ్చినప్పుడు ఒక హైదరాబాద్ ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి, బాబు ఇలా పిరమిడ్ ఉంది కదా, దాన్ని కట్టాలి, కానీ దాని మధ్యన మాత్రం ఏమీ పిల్లర్ ఉండకూడదు. వారంటాడు, సార్ పిల్లర్ లేకుండా ఎలా కడతానండి సార్, ఇది కాదు. సో ఇంకో ఆర్టికల్ దగ్గరికి వెళ్ళాము, ఓ 10 మంది తిరిగాము, ఎవరు మనకి జవాబు ఇవ్వటం లేదు, ఇది కాదు సార్ అని. అప్పుడు చెప్పారు, కృష్ణదేవ్ యూనివర్సిటీ ఉందండి అనంతపూర్లో, అక్కడ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉన్నాడు, ఆయన కొంచెం ఈ ఆధ్యాత్మికంగా బెంట్ ఆఫ్ మైండ్ ఉంది, ఆయన మనకు హెల్ప్ చేయొచ్చాము అని ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన చూసి, ఇది కష్టం, అవునండి కరెక్టే, ఇది కష్టం అండి, ఎవరు చేయలేరు ఇది అన్నారు. హలో, యా. సో ఎంతో రిక్వెస్ట్ చేసేవాళ్ళు ఆయన్ని, ఇప్పుడు ఇలా చేయండి సార్, ఒక చిన్న ఒక కాంపిటీషన్లో అయినా పెట్టండి, ఇది చూద్దాం వస్తుందేమో అని. సరే అని చెప్పి ఆయన, మీరు చెప్పే వెళ్ళండి చూద్దాం ఏమవుతుందో అని, ఆయన దగ్గరికి మా ఐడియాస్ అని ఇచ్చేసి, ఇలా ఉండాలని పెట్టాము. ఆయన 6 months పట్టింది దానికి, ఒక ఫామ్ చేయడానికి. అప్పుడు ఆయన కట్టారు. కానీ పిరమిడ్ అన్నది దాంట్లో ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్, చాలా పవర్ఫుల్ అండి అది, చాలా పెద్ద పవర్ఫుల్ అది. ఆ క్రిస్టల్ పెట్టామంటే ఏమవుతుందంటే, ఈచ్ 4 కార్నర్స్ ఉంటాయి పిరమిడ్కి, మీకు తెలిసే, అందరికీ తెలిసే. ఈ ఎనర్జీ బయటకు వచ్చేసి ఆల్ 4 కార్నర్స్కి వెళ్తుంది ఎనర్జీ. 4 కార్నర్స్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఏది మనం కడతామే కింగ్స్ చేంబర్, దానికి వచ్చేది తగులుతుంది. దానికి వచ్చేది తగులుతుంది. అక్కడి నుంచి పైకి వచ్చేది స్ట్రైట్గా పైకి వెళ్ళి అంటే అది బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకోసం కింగ్స్ చేంబర్ అక్కడ కట్టామన్నమాట. కింగ్స్ చేంబర్ ఎందుకు కట్టామంటే, ఎగ్జాక్ట్లీ 1 కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 1 హైట్ ఉంటుంది. మీరు ఎవరైనా ఇక్కడ బెసిబిల్లో పిరమిడ్ ఉంది, కల్లో పిరమిడ్ ఉంది, అర్లీ మార్నింగ్ వెళ్ళి దాని పడుకోండి, మీరు చూడండి ఏమవుతుంది. ఆరాంగా మీ అసలు బయటకు వస్తాను వచ్చి, యూ కెన్ సీ ఇట్ 100%
పాల్ బంటన్ ఒక ఆయన ఉండేవాడు, చాలా మహానుభావుడు, రమణ మహర్షి శిష్యుడు ఆయన. ఆయన వెళ్ళి ఈజా పిరమిడ్లో చేశాడు ఎక్స్పెరిమెంట్. ఆయన వచ్చింది, ఆయన బయటకు వచ్చింది, ఆయన తిరిగి మొత్తం తిరిగాడంతా. ఎందుకంటే ఎలాగైతే ఒక టెంపుల్కి ఒక పూజారి ఉంటాడో, అలాగే ఒక పిరమిడ్కి, పెద్ద పిరమిడ్స్కి ఒక మాస్టర్ ఉంటారు. హీ విల్ టేక్ యూ. మన కరెంట్ కూడా వాడుకున్నాం అనుకోండి, పిరమిడ్ మనం మెడిటేషన్ కానీ అస్ట్రాలజీ కానీ విత్ ఇన్ 1 month అందరూ ఈచ్ ఆఫ్ యూ కెన్ డూ అస్ట్రాలజీ చేయొచ్చు. పెద్ద విషయం కాదు అది. మనం క్రియేట్ చేసుకుంటున్నాం అన్నమాట. అది చాలా కష్టమైనది కాదు, చాలా కష్టమైనది కాదు. ఆ థాట్ తీసేసేయండి మైండ్ నుంచి. ఆ థాట్ చేసామంటే మనం ఈజీ కెన్ అచీవ్ ఇట్. సో ఇక్కడ అది చూసి ఎప్పుడైతే ఇక్కడ మేము మా గురుగారి సమాధుల్లో ఆయన ఎప్పుడూ ఉన్నారు నాతోటి, ద్వారా ఒక పిరమిడ్ ఉంటే బాగుంటుందమ్మా అని. కానీ నాకు కెపాసిటీ లేదు. ఎందుకంటే నేను పబ్లిక్లో వచ్చేవాడిని కాదు, పబ్లిక్లో వచ్చేవాడిని కాదు. ఎందుకంటే సూఫీ హలో యా, సో మేము సూఫీస్ ఎక్కువ వస్తుందండి. యా, సో సూఫీస్కి పబ్లిక్ రారండి. చూడండి ఆయన మీకు మీకు కనబడితే మీరు చెప్పగలరు ఆయన ఒక మహామనిషి అని, ఒక మాస్టర్ అని. ఒక చొరస్తో మీకు కూర్చుంటే మీకు చెప్పగలరా ఆయన ఒక మాస్టర్ అని? ఏమి ఆరంభాటు లేవు, ఏమీ లేవు, బొట్టు లేదు, తలపాగా లేదు, ఏం లేదు. కబీర్ అదే అంటాడు, మేరా ముజ్మే కుచ్ నహీ హై జో కుచ్ హై తేరా, మేరా ముజ్మే కుచ్ నహీ హై జో కుచ్ హై తేరా, తేరా తుజ్కో సౌంప్ దియా క్యా లాగే మేరా అన్నాడు. నాలో ఏం లేదు, మళ్ళీ ఏం చెప్పండి. నాలో నాది అన్నది ఏముంది, ఇంక్లూడింగ్ మై సోల్ లేదు. సో నాలో ఏం లేదు, నువ్వు అంతా ఇచ్చింది నువ్వే, నీదే వెనక్కి ఇచ్చేసాను. సో సేమ్ వే ఆయన మనకి ఇంత హెల్ప్ చేస్తారు. ఇన్నేళ్ళ నుంచి దగ్గర ఇప్పుడు ఈ 25 అని చూడండి, 88 అంటే ఆల్మోస్ట్ 12 + 37 years, 40 years నుంచి మనం వస్తున్నాం ఇక్కడికి. సో పిరమిడ్ కట్టమంటే 42 years, 42 ఏళ్ళు. సో పిరమిడ్ కట్టియాలి అని అడిగారు, ఏం అడగలే ఆయన. అది కూడా ఆయన కోసం కాదు, మన కోసమే. ఇంకా మంచిగా సో అప్పుడు పెట్టుకున్న సంకల్పం మళ్ళీ గట్టిగా 2 months బ్యాక్ మళ్ళీ పెట్టుకున్నాను చేయాలని. అప్పుడు వచ్చాను. ఇప్పుడు అది ఇన్షాల్లా మేబీ ఇప్పుడు అది అవ్వచ్చు. సో అదే అంటున్నారు ఆప్కి ముమ్మకి శక్కర్, ఈయన అదే అంటున్నారు గౌరవ పౌర్ణమికి శంకుస్థాపన చేద్దాం అంటున్నారు. సో అందులో మనం ఒక కట్టుకున్నాం అనుకోండి, మన అంటే ఒక చేద్దామని థాట్ పంపించాం అనుకోండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎందుకు కాదు, ఇన్ని పిరమిడ్స్ అయ్యాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు అమెరికా డాలస్లో కడుతున్నారు 100 acres. సో ఇంత మంచి ప్లేస్, ఇంత పవర్ఫుల్ ప్లేస్ ఎందుకు కాదండి, డెఫినెట్లీ అవుతుంది. టైం పట్టింది, ఎస్. అది మేబీ బికాజ్ ఆఫ్ మన బ్యాడ్ లక్ అనుకోలేదే, మన I don't know what to call it, but Time has come, sir. Yeah. సో గురుపుణ్యంగా ఈ పిరమిడ్ వచ్చినట్టే ఐ థింక్ విత్ ఇన్ 1 yearలో అయిపోతుంది అది. దాని తర్వాత అందరం మనం కట్టేసామని దానికి తాళం వేయకండి ప్లీజ్, దాన్ని వాడుకోండి. ఎందుకంటే ఆ వాడుకోవడంలో అంతా ఉంటుంది. ఏదైనా ఉంటే మనం వాడుకుంటే చేయొచ్చు.
అప్పుడు ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గివ్ మీ టైం. సార్ గట్టిగా చెప్పట్టుకుందాం సార్కి. సదానంద యోగి వారి గురించి మనకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు, కొత్త విషయాలు, అద్భుత విషయాలు సార్ చెప్పారు. మరి వారి ముఖతా వినాలనే వారిని ఈరోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. 2 సంవత్సరాల కింద అక్కడికి పోయి వారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరగాలని సంకల్పం చేశారు వారు. అది ఇవాళకు మెటీరియల్ అయింది, మేనిఫెస్ట్ అవుతుంది. గురు పౌర్ణమి రోజు పత్రి మేడం వీరు కలిసి గురు పౌర్ణమి రోజు ఇక్కడ పిరమిడ్కి వెనక స్థలంలో శంకుస్థాపన చేస్తారు. అతి త్వరలో దాని నిర్మాణం పూర్తవుతుంది. శబ్దం ఒకసారి, సదానంద యోగి పిరమిడ్ ధ్యాన మందిరం, సదానంద యోగి పిరమిడ్ ధ్యాన మందిరం, సదానంద యోగి పిరమిడ్ ధ్యాన మందిరం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు 1 కావచ్చింది, నేను మాట్లాడలేదు. 10 నిమిషాలు నేను మాట్లాడానా బొందానికి పోయే ముందు? పర్వాలేదా? వెయిట్ చేస్తారా? 2009లో పత్రిజీ ఆత్మకూరులోను, వెలుగోళ్ళలోను, దోర్నాల్లోను 3 సభలు ఏర్పాటు చేయమన్నారు. వారం రోజులు పొద్దున్న మాస్టర్, సాయంత్రం మాస్టర్, అట్లా చేశాం. చివరిగా దోర్నాల్లో ఊళ్ళో శాకాహార ర్యాలీ తీసి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు నేను మాట్లాడబోతుంటే పత్రిజీ ఏమన్నారంటే నా చెవిలో, మారం ఇతరులతో మాట్లాడిచ్చి నువ్వు మాట్లాడడం తక్కువ చేయన్నారు నన్ను. ఇప్పుడు ఏం చేశాను? అందరితో మాట్లాడించాను. నేను ముందు మాట్లాడడం తొందరపడలేదు. ఇప్పుడు ఈయన ముందు మాట్లాడనుకోండి సగం మంది లేచిపోతారు. అవునా కదా? సభా మర్యాద అంటారు దీన్ని. సారీ సార్, మిమ్మల్ని వెయిట్ చేయనిచ్చాం మేము. రైట్, ఒక్క 10 నిమిషాలు నాకు అవకాశం ఏంటి. ఈ మహానుభావుడు మామూలుడు కాదు. ఇందాక చెప్పాడు ఈయన ఒక మాట, శిష్యులకి గురువులు ఎంత ముఖ్యమో గురువులకి శిష్యులు ఎంత ముఖ్యం. వేర్ డిసిపుల్ ఈజ్ రెడీ, గురు అపియర్స్ దేర్. ఎప్పుడైతే పత్రిజీ రెడీ అయ్యాడో అప్పుడు భూటాన్ అడవుల నుంచి హిమాలయ పర్వతాలకు వచ్చి, హిమాలయాల నుంచి ఉత్తర భారతదేశానికి వచ్చి, అక్కడ నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చి, ఇక్కడ రేగడగూడు ఉంది, అక్కడ రైతింట్లో 1 సంవత్సరం ఉండి, కర్నూలు రాఘవేంద్ర లాడ్జీలో ఉండి, పత్రిజీ తన దగ్గరకు వచ్చే వరకు ఉండి, 81 జనవరి 1వ తారీఖున పత్రిజీ తన దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చాడు నాకు కావలసిన వాడు నిశ్చయించుకుని 1983 మే 22న వారు వెళ్ళిపోయి ఇక్కడ మహాసమాధి అయ్యారు. నాకు తెలిసినంత వరకు పత్రిజీ నోటి నుంచి నేను విన్నంత వరకు సదానంద యోగి వారి ఆయుష్ 1800 సంవత్సరాలు. పత్రిజీ ఒకసారి చెప్పారు ప్రైవేట్గా, వివేకానందుని నేను చూశాను, ఓ బహుత్ అచ్చా బాత్ కరా హై, ఓ బడా యోగి బంతా అని చెప్పారట వివేకానంద స్వామి గురించి పత్రిజీకి. అలాగే వివేకానందుడు యోగి అయ్యాడు. అలాగే నిన్ను చూడాలని నేను అనుకుంటున్నాను అని వారి మనసులో ఉందిట. అదే ఇంప్లిమెంట్ చేసి, ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసి, డబ్బు కావాలి అనుకున్న వాళ్ళకు డబ్బు ఏర్పాటు చేసి, పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకు పిల్లల్ని ఏర్పాటు చేసి, పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళకు పెళ్ళిని ఏర్పాటు చేసి, సంపూర్ణ జ్ఞానం తనదంతా కావాలి అనుకున్న పత్రిజీకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసారు ఆయన. ఇందాక ఏం చెప్పారు, సూఫీ మాస్టర్లు ఎక్కువగా మాట్లాడరు అని. ఆయన సూఫీ మాస్టర్ కనుక తాను మాట్లాడాలి అనుకున్న విషయాలని పత్రిజీతో మాట్లాడించారు ఇన్ని సంవత్సరాలు. వివేకానందతో ప్రపంచమంతా తిప్పించారు రామకృష్ణ పరమహంస. పరమహంసగానన్ను ప్రపంచమంతా తిప్పించారు విశ్వేశ్వరగిరి, లాహిరి మహాశైలు, మరి మహావతారు బాబాజీ. అలాగే పత్రిజీని ప్రపంచమంతా తిప్పించారు సదానంద యోగి. అందుకే సదానంద యోగి మన దేవుడు అన్నారు పత్రిజీ. మరి ఈ సంస్థకి కావలసిన భూమి కొనడానికి నాకు అవకాశం ఇచ్చారు ఆయన. చెప్పాను ఇందాక, నేను బైజు మాస్టర్కి తగిన పదవి ఇస్తాను అంటే ఇవి 6 ఎకరాల ల్యాండ్ కొనికి అనుమతిస్తాను అన్నారు ఆయన. అయిపోయింది అనుకున్నాం, ఆయనకు తగిన పదవి ఇవ్వాలని. కళ్ళు తెచ్చి చూసాం, అందరికీ చప్పట్లు కొట్టించాం. వెంటనే పత్రిజీ ఎక్కడున్నారో వెతికి నేను వారికి ఫోన్ చేశాను, స్వామి ఇక్కడ 6 ఎకరాల ల్యాండ్ ఉంది, కొనాలనుకుంటున్నాము, మీరు ఓకే అంటే కొంటామన్నాను.
ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు కొనలేకపోయారు నాయన, ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది కొను అని పక్కన ఉన్న వాళ్ళందరితో చప్పట్లు కొట్టించారు పత్రిక. వెంటనే 6 లక్షలు పెట్టి 6 ఎకరాల ల్యాండ్ కొన్నాం. దానికి రంగనాథ్ రెడ్డి గారు 2000 3000 ఆయన జేబులో ఉన్నట్టున్నాయి అప్పుడు. ఆ సమయానికి ఇవ్వబోయారు. వద్దు, భూమి దొరకడానికి అగనంగా ఉంది, మన అద్భుతానికి అవకాశం ఉందని నా బ్యాగులో నా అవసరం కోసం 50,000 తెచ్చుకున్నాను నంద్యాల నుంచి మా బావ దగ్గర. ఆ 50,000 రూపాయలు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాను. అదే నా ప్రథమ విరాళం. తర్వాత నేను డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ. అయితే స్వామి దగ్గరకు వచ్చాం, భూమి కొంటున్నాం, ఉత్త చేతులతో వచ్చామంటే మా మామగారు, పిల్లనిచ్చిన మామగారు, ఆయన జీడిపప్పు వ్యాపారం చేస్తారు. నంద్యాలలో వారి నుంచి వచ్చేటప్పుడు ఇంటి కోసం 1/2 కేజీ జీడిపప్పు తెచ్చుకున్నాను. 50,000 రూపాయల కవర్ పక్కనే జీడిపప్పు కవర్ ఉంది. ఆ జీడిపప్పు కవర్ స్వామికి నైవేద్యం పెట్టి అందరికీ తినిపించి ఆ తర్వాత ల్యాండ్ కొన్నాం. ఇందాక ఈయన చెప్పారు చూడండి, మహిమలు అనేవి చెయ్యబడవు, ఆటోమేటికలీ జరుగుతాయి. పత్రి చెప్పారు, మిరాకిల్ షుడ్ బి డన్, నాట్ టు బి ఉంటారు. మిరాకిల్స్ చేయబడవు, జరుగుతాయి. చేయబడు, ఇట్ విల్ హ్యాపన్, నాట్ టు బి డన్, దే విల్ హ్యాపన్. అద్భుతాలు చేయబడతాయి. ఇలాంటి మహనీయులు ఏమైనా చేయగలుగుతారు. 1.5 సంవత్సరం కింద బైజు గారు నేను ఇక్కడికి వస్తూ ఉన్నాం. మరి మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణ, సుందరీకరణ పూర్తయింది. పత్రిజీ పార్వతీ పిరమిడ్ కాన్ఫరెన్స్ హాల్ పూర్తయింది సెంట్రల్ ఎయిర్ కండిషన్తో. మా విజయభాస్కర్ రెడ్డి గారు మా చైర్మన్, ఆయన భార్య దయ వల్ల 1.5 కోటి రూపాయలతో అన్నపూర్ణేశ్వరి చెన్నప్రసాద్ మందిరం పూర్తయింది. అక్కడ సరైన అకామిడేషన్ లేదు. దానికోసం పత్రిజీ ద్వారకా నివాస్ అని ఒక 500 బెడ్లు ఉండేటువంటి 5 స్టార్ ఎయిర్ కండిషన్ డార్మెటరీ స్టార్ట్ చేశాం బిల్డింగ్ని. ఎందుకో ముందుకు పోలేదు. ఆ రోజు బాధపడ్డాను బైజు దగ్గర నేను, బైజు ఎందుకో అర్థం కావడం లేదు, ఈ పని ముందుకు పోవడం లేదు అంటే, మీరెందుకు బాధపడతారు సార్, స్వామికి అప్పచెప్పండి, ఆయన చూసుకుంటాన్నాడు మహానుభావుడు. అవునా అని వెంటనే నేను ఇక్కడికి వచ్చి సంకల్పం చేసుకుని, స్వామి దయచేసి నాకు ఈ అవకాశం ఇవ్వండి, పూర్తి చేయడానికి 2 సంవత్సరాల లోపల ఈ పత్రిజీ ద్వారకా నివాస్ భవనం పూర్తి కావాలి. దాని బడ్జెట్ 15 కోట్లు. అంటే చూడండి, దానికి ఇప్పుడు సదానందయ్యకి బ్లాక్ అని పేరు పెట్టాం. పత్రిజీ ద్వారకా నివాస్ సదానందయ్యకి బ్లాక్ అని. లాస్ట్ ఇయర్ మరి పత్రిజీ ధ్యానమాయగానికి వచ్చినటువంటి TV9 రామేశ్వరరావు గారు 1 కోటి రూపాయలు విరాళాలను ప్రకటించారు. ఆ కోటి ఎక్కడ పెట్టాం. ఎంతోమంది మాస్టర్లు ఇచ్చిన విరాళాలు అక్కడ మేము చేయగలిగాం. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం మన కోసం పనిచేయడం లేదు, ప్రకృతి కోసం పనిచేస్తున్నాం. ప్రకృతి కోసం పనిచేస్తున్నాం కూడా ఇందాక నంద్యాల సత్యంగా చెప్పినట్లుగా మన ఆత్మ ఎదుగుదల కోసం మనం పనిచేస్తున్నాము, ఎవరి కోసం కానే కాదు. ఉద్ధరేత ఆత్మానం, మనను ఉద్ధరించుకోవడానికి మనం పనిచేస్తున్నాము. దయచేసి సోదరి మండలారా, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ రాబోయే రోజుల్లో గురు పౌర్ణమి రోజు అద్భుతంగా పిరమిడ్ నిర్మాణం శంకుస్థాపన పత్రిబేయడం ద్వారకానాథ్ సార్ గారి చేతితో జరుగుతుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించుకుందాం. మరి కర్తాల కైలాసపురిలో పరమాద్భుతంగా పత్రిజీ ద్వారకా నివాస్ సదానందయ్య బ్లాక్ నిర్మాణం జరుగుతోంది. మీరు ఒక 15,000 రూపాయలు విరాళం ఇచ్చినట్లయితే సంవత్సరానికి 10 రోజులు 25 సంవత్సరాల పాటు మీరు ఉచితంగా అక్కడ వసతి తీసుకోవచ్చు. రెగ్యులర్ డేస్ జనవరి 1 నుంచి డిసెంబర్ 15 లోపల 350 రోజుల్లో సంవత్సరానికి 10 రోజులు మీరు 25 ఏళ్ళు అక్కడ వసతి తీసుకోవచ్చు. మీరు పత్రిజీ ధ్యానమాయంలో పాల్గొనాలి అనుకుంటే ఒక 37,500 రూపాయలు విరాళం చెల్లిస్తే 2 రోజులు పత్రిజీ ధ్యానమాయంలోను, 18 రోజులు 20 రోజుల్లోనూ 25 సంవత్సరాలు దాన్ని అనుభవించుకోవచ్చు. ఈ అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించాలని కోరుతూ ఉన్నాను. మరి ఈరోజు ఇంత మహాద్భుతంగా దాదాపు లోపల బయట అంత కలిసి 1000 మంది ఉన్నారు. మేము పరమాద్భుతంగా నిర్వర్తించాలి ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం అనుకున్నాం. మరి రాజు గారు, బైజు, ప్రసాద్ గల్ల వారి సహాయ సహకారాలతో, సేవతో ఈ అద్భుతమైనటువంటి గ్రీనరీ అంతా ఉంది. ఇంకొక వర్షాకాలం అయిపోయిన తర్వాత చూస్తే ఈ చెట్లన్నీ అద్భుతంగా పెరిగి ఉంటాయి. చూస్తే పోయిన సంవత్సరం అందరం ఇలాగే ఉందా, ఇప్పుడు ఇలాగే ఉందా అన్నటువంటి ఆనందం, సంతోషం మనకు కలుగుతాయి. ఇందాక చెప్పారు రాజుగారు, కైండ్, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 10 రూపాయల ఉప్పు ప్యాకెట్ అయినా తీసుకోండి. ఎందుకంటే మహానుభావుల దగ్గరికి వచ్చినప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం పుష్పం ఫలం తోయం, ఉట్టి చేతులతో రాకూడదు అనుకుంటారు. కనుక రాండి. ఇప్పుడు భోజన సేవ అయిన తర్వాత మరికొన్ని ప్రవచనాలు, డోన్ పద్మావతి మేడం, ఆమె భర్త రామాన్యాలు వచ్చారు, వారి యొక్క సంగీత ధ్యానం ఉంటుంది.
సాయంకాలం వరకు కూడా ఇక్కడ 8 గంటల వరకు కూడా అద్భుత కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తారు, సాయంత్రం ఛాయ్ కూడా ఏర్పాటు చేస్తారు. కనుక వీలైనంత సమయాన్ని చక్కగా ధ్యానం చేసి మీరు ఇక్కడ స్వామివారి కృపకు పాత్రలు కావాలని నేను కోరుతున్నాను. ఎవరైనా సరే ఏదైనా వరాలు కోరుకుంటే ఎలా కోరుకోవాలి? అప్ అండ్ అబవ్ అంటారు, మనకంటే కొంచెం పై స్థాయిది కోరుకోవాలి. ఓటు హక్కు కూడా లేనివాడు నేను ప్రధానమంత్రి కావాలి అనుకుంటే 50 ఏళ్ళకు పడుతుంది. అట్లాంటి కాదు, మనకు కావాల్సినది అవసరాలు అట్లా తీరడానికి భగవంతుని కోరికలు కోరాలి. లగ్జరీలు కాదు, వారు అవసరాలు తీరుస్తారు. లగ్జరీలు మనం శ్రమపడి సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించుకొని 10 అంతస్తుల మేడ కట్టుకో, ఎవరు వద్దన్నారు. కడుపు నిండడానికి, పిల్లలకు అన్నవస్త్రాలు కావడానికి నీకు శక్తి లేనప్పుడు గురువులను కోరితే, దేవతలను కోరితే వరమిస్తారు. కానీ అవసరాలకు కాకుండా విలాసాలకు వరాలు ఇవ్వబడవు. అవి సంపాదించుకోవాలి. అవే ఇందాక మిరాకిల్స్ గురించి చెప్పాను నేను. ఏమని? మిరాకిల్స్ షుడ్ బి డన్, నాట్ హ్యాపెన్ అన్నాను నేను. షుడ్ బి హ్యాపెన్, నాట్ డన్. చేయబడవు, జరుగుతాయి. అలా ఏవైనా కావాలి అంటే కృషితో నాస్తి దుర్భిక్షం. చెప్తాం, కృషితో నాస్తి దుర్భిక్షం. అందరూ చెప్పండి ఒకసారి. కృషితోనే దరిద్రం పోతుంది, దుర్భిక్షం పోతుంది. ఊరికైతే రాదు. పొలం దున్నితేనే, విత్తనం వేస్తేనే పంట పడుతుంది. తూ మహంక, చీ మహంకాళి, తూ మహంకాళి అంటే పంటలు పండవు. ఓ మహంకాళినా పండవు. పంట సరిగా పండుతూ వర్షం సరైన ఇప్పుడు వచ్చి ఇబ్బంది పెట్టకుండా నా పంటను కాపాడు అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. విత్తనం వేయకుండా నాకు ధాన్యం రావాలంటే వాళ్ళు ఇవ్వరు. పని చేసి, ఆ పని చేసిన తర్వాత కర్మ చేసింది నేను, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, నా బాధ్యత నేను నిర్వర్తించాను, నన్ను కాపాడండి, నాకు సహాయం చేయండి, తప్పకుండా మనకు సహాయం అందుతుంది. దయచేసి పని చేయకుండా వరాలు కావాలని కోరుకుంటే ఏ దేవుడు తీర్చడు, ఏ దరిద్రము తొలగిపోతుంది. నాకు తెలిసి ఏ దాంట్లో దరిద్రం లేదు. దరిద్రం అనేది మనిషి ఎక్కడ ఉంటే మాటలో ఉంది, నోటిలో ఉంది దరిద్రం. మన నోరే మనకు ఐశ్వర్యం, మన నోరే మనకు దరిద్రం. అందుకే వాక్కులోనే జగము వర్ధిల్లుచుండున్నాను వేదవ్యాసువారు. వాక్కులోనే జగము వర్ధిల్లుచుండును. మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు అన్నారు సదానంద యోగి. మహామహనీయులందరూ కూడా, పత్రిజీ కూడా అదే అన్నారు. కనుక సమయానికి తగు మాటలాడవాలి అన్నారు త్యాగరాజస్వామి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్నారు పెద్దలు. పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది. చాతనైతే మంచిగా మాట్లాడు, లేకుంటే నోరు మూసుకో. అనవసరమైనటువంటి వదంతులు కానీ, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం కానీ, మాట్లాడడం వల్ల జీవితం మనమే అనుభవిస్తాం. మనం ఏం మాట్లాడతామో అది మన పట్ల, వారి పట్ల కాదు. ఏదైనా తప్పు కానీ, తిట్టు కానీ ఎవరినైనా అన్నామంటే, వారి పట్ల మాట్లాడమంటే అది ముందు మనకు తగలకుండా చూసుకోవాలి దయచేసి. కనుక మన నోటిని మనం కాపాడుకుంటే దరిద్రం అనేది లేదు లేదు లేదు. దరిద్రం నోట్లోనే ఉంది, ఐశ్వర్యము నోట్లోనే ఉంది. చెప్పండి ఒకసారి, దరిద్రం నోట్లోనే ఉంది. గట్టిగా చెప్పాలి. ఐశ్వర్యం నోట్లోనే ఉంది. మీకు ఐశ్వర్యం కావాలంటే గొప్ప మాటలు మాట్లాడాలి, చెప్పాలి. దరిద్రం రావాలంటే చెత్త మాటలు మాట్లాడాలి. థ్యాంక్ యూ.